బంగ్లాదేశ్ అర్లర్ల ఘటనకు సంబంధించి ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన న్యాయస్థానం మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన అర్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ అర్లర్ల ఘటనకు సంబంధించి ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన న్యాయస్థానం మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అర్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ అర్లర్ల ఘటనకు సంబంధించి ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన న్యాయస్థానం మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అర్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.